కొన్ని కాంబినేషన్స్ కు భారీ క్రేజ్ ఉంటుంది. ఆ సినిమాలో రూమర్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే అంచనాలు పీక్స్ కు చేరుతాయి. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అన్న క్వశ్చన్స్ సోషల్ మీడియాను రూల్ చేస్తాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలను పట్టాలెక్కించేందుకు హీరోల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్స్. దేవరా వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కోసం కూడా వెయిటింగ్ లిస్ట్ గట్టిగానే కనిపిస్తోంది. RRR రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న జూనియర్ ఒకేసారి దేవరతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీని అనౌన్స్ చేశారు. అయితే దేవర ఆలస్యం కావటం, సడన్ గా తారక్ లిస్ట్ లోకి వార్ 2 కూడా రావటంతో ప్రశాంత్ నీల్ కు వెయిటింగ్ తప్పేలా లేదు. హీరో కోసం వెయిటింగ్ జక్కన్నకు కూడా తప్పటం లేదు. RRR తర్వాత మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే అన్ని అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లుండేది. గురూజీ సినిమా రిలీజ్ ఆలస్యం కావటంతో ఈ సినిమా డిలే అయింది. ఇప్పుడు గుంటూరు కారం సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్ రాజమౌళి సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఖుషి సినిమా సెట్స్ మీద ఉండగానే పరశురాం, గౌతమ్ తిన్ననూరి సినిమాలను ప్రారంభించారు విజయ్. ప్రెజెంట్ పరశురాం రూపొందిస్తున్న ఫ్యామిలీ స్టార్ వర్క్ లో బిజీగా ఉన్న రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరిని ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ అయితే భారీగా కనిపిస్తోంది. ప్రెజెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ సెట్స్ మీద ఉన్న సినిమాలే పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. పుష్ప 2 మీదే ఫోకస్ చేసిన బన్నీ కూడా ఆ సినిమా పూర్తయితే గానీ నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ హీరోలకు ఆల్రెడీ కథలు చెప్పిన దర్శకులు ఎప్పుడు పిలుపొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.